హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజైతే మన వీడియోలో మంచి చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసేసుకుందామండి. చికెన్ బిర్యానీ అంటే ఒక వైబ్రేషన్ కదా. సో ఇది నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈ చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అయితే చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి కోసం నేను 2 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో నార్మల్ రైస్ తీసుకోవాలన్నా తీసేసుకోవచ్చు, క్వాంటిటీ మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి బాస్మతి రైస్ 2 గ్లాస్ వేసుకున్నాక నీట్గా ఒక 2 టైమ్స్ పాటు వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ నిండుగా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2-3 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఈ రైస్ బాయిల్ చేసుకోవడానికి కోసం వాటర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కొత్తిమీర, జాపత్రి, అన్నీ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ సముద్రపు నీరు ఎంత ఉప్పుగా ఉంటుంది కదా, ఈ వాటర్ కూడా అంతే ఉప్పుగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం సాజీరాని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ లేదంటే గీ కానీ వేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒక 70% కుక్ చేసుకోవాలన్నమాట మనం. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. సో మన ఛానల్ని ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే ఒక లైక్ కూడా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఇప్పుడైతే బాస్మతి రైస్ ఉడకడం స్టార్ట్ అయ్యింది. సో మనం 70% కుక్ చేసుకోమని చెప్పాను కాబట్టి ఇప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ రైస్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది, చాలా మెత్తబడిపోతుంది అనమాట. సో మనం చూసుకోవాలి చెక్ చేసుకుంటూ. రైస్ అయితే 70% అయితే ఇక్కడ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ చేస్తాను అనమాట. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో మీకైతే చూపించలేకపోతున్నాను. టెక్స్ట్ రూపంలో ఇందులో ఏ ఐటమ్స్ వేసాను అనేది మీకు చూపించాను. ఒకసారి వీలైతే చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ దమ్ బిర్యానీ మీకు నచ్చింది అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మీరు దమ్ బిర్యానీ చేయండి అని కామెంట్ కానీ చేసినట్టయితే నేను తప్పకుండా పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఈ రైస్ని ఈ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసుకొని పైనుంచి కొత్తిమీరని వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, రోజ్ వాటర్ని పైనుండి వేస్తున్నాను. అలాగే బిర్యానీ మంచిగా రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఒక ఎసెన్స్ ఇచ్చారనమాట షాప్లో. ఆ ఎసెన్స్ని కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి ఫ్లేవర్ రావడానికి కోసం బిర్యానీ సాఫ్రాన్ వాటర్ని వేస్తున్నాను. సో కలర్ కూడా వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు పైనుంచి ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మీరు ఫ్రై చేసుకుని ఉంటే వేయండి. నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని యూజ్ చేయట్లేదు. ఈ దమ్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను చేయలేదు, కావాలంటే చేయొచ్చు. సో నేనైతే ఇలా ఒక అల్యూమినియం ఫాయిల్ కవరు ఇలా పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. దానిపైన ఒక ప్లేట్ని పెట్టుకొని ఏదైనా బరువుగా ఉండేది పెట్టుకోండి. నేను ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని ఈ విధంగా పెట్టేసాను అనమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని 15 to 20 మినిట్స్ మనం దమ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఈ విధంగా మనం కరెక్ట్గా టైం చూసుకొని చేసుకున్నామంటే అడుగంటేయకుండా చాలా చక్కగా వస్తుందన్నమాట. నేను 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. బిర్యానీ ఇలా మనం దమ్ చేసుకుంటే గుమగుమ వాసనలు వచ్చేస్తున్నాయి అన్నమాట. చాలా చక్కగా చాలా బాగా రెడీ అయిపోయింది. మంచి టెక్స్చర్ అండ్ టేస్టీగా ఈ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చూస్తుంటే మీకు అర్థమవుతుంది. రైస్ కూడా చాలా చక్కగా వచ్చిందనమాట. సో పొడి పొడిలాడుతూ రైస్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు అడుగు నుంచి ఇది కొంచెం మనం కదుపుకుంటూ తీసుకోవాలి. అడుగు పీసెస్ ఉంటాయి కదా, సో వీటిని తీసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా ఈ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందన్నమాట. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరూ ఇష్టపడతారనమాట. సో నేను చెప్పే విధంగా ఈ దమ్ బిర్యానీని మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాతో తెలియజేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇలా వేసుకొని మనం
నిమ్మరసం పైన వేసుకొని ఉల్లిపాయతో తింటుంటే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి అన్నమాట. వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు